హలో అండి, వెల్కమ్ టు స్వరమాధురి. ఈ రోజు మనం హోలీ పండుగ యొక్క విశిష్టత తెలుసుకుందాము. హోలీ జరుపుకునే ప్రదేశాలు, మంచి అంగరంగ వైభవంగా మీరు హోలీ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా, మీ పిల్లలు మీ ఫ్యామిలీని తీసుకెళ్లి హ్యాపీగా చేసుకోవాలనుకున్న ఈ ప్లేసెస్ మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఇక్కడ చాలా కల్చర్ అండ్ ట్రెడిషన్ తో ముడిపడి ఉన్నాయి. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను తెలియజేస్తాను. ఇదే ఫస్ట్ టైం చెక్అవుట్ చేస్తున్నారంటే డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి స్వరమాధురి ఛానల్ మీరు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ తో పాటు మన కల్చర్, మన ట్రెడిషన్ గురించి తెలుసుకుంటూ, అలాగే డిఫరెంట్ ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, డిఫరెంట్ ప్లేస్ అండ్ డెస్టినేషన్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు. మా ఛానల్లో ఉన్న డిఫరెంట్ వీడియోస్ మీరు చెక్అవుట్ చేయొచ్చు. కంటెంట్ నచ్చినట్లయితే మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాధురి స్వరైట్, అక్కడ కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో హోలీ పండుగ గురించి మనము డిఫరెంట్ ప్లేసెస్లో మీరు వెళ్ళి ఎక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సౌత్లో కొంచెం తక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు నార్త్తో పోలిస్తే. బట్ ఇక్కడ చేసుకునే విధానం వేరు, అక్కడ చేసుకునే విధానం వేరు. సో అక్కడ స్పెసిఫిక్గా డిఫరెంట్ ప్లేసెస్లో, ఒక స్పెసిఫిక్ సిటీస్లో గ్రాండ్గా చేసుకునే ప్లేసెస్ నేను చెప్తాను. మీరు కావాలంటే వెళ్ళి అక్కడ ఒకసారి హోలీ పండుగను చూసేయచ్చు. హోలీ పండుగ భారతదేశంలో, అందున ఉత్తర భారతంలో ఘనంగా జరుపుకునే పండుగ. రంగుల పొడిని ఒకరిపై ఒకరు జల్లుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ ఆనందంలో మునిగి తేలుతారు. పిల్లలు, యువకులు, పెద్దలు, ఏ వయసు వాళ్ళైనా సరే ఆనందంతో చిందులేస్తూ రంగు నీళ్లను బాటిల్లో పెట్టుకుని ముగ్గులతో తీసుకొచ్చి రంగులు కొట్టుకుంటూ ఉంటారు. చాలా మంది హోలీని మార్వాడి పండుగ అని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ వేడుకల్లో అందరూ జరుపుకుంటారు. కాస్త ఎక్కువగా మార్వాడీలు జరుపుకుంటారే తప్ప అందరూ జరుపుకుంటారు హోలీ వేడుకలకు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో విధంగా పిలుస్తుంటారు. ఎక్కడి నుంచి పిలిచినా రంగులు జల్లుకోవడం అనేది మాత్రం సర్వసాధారణం అన్నమాట. సో దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశం హోలీ వేడుకల్లో ఎప్పుడు ముందుంటుంది. మరి నిక్కచ్చిగా చెప్పాలంటే కృష్ణుడితో సంబంధం ఉన్న ప్రతి ప్రదేశంలో హోలీ వేడుకలు అంబరాన్ని అందుతూ ఉంటాయి. సో బాగా ఎత్తులో ఉన్న ఒక కొండను వేలాడదీసి దాని కర్ర సాయంతో పగలగొట్టే సన్నివేశం కూడా అక్కడ ఎక్కువగా జరుపుతూనే ఉంటారు. ఆకాశమే హద్దుగా జరుపుకుంటారు. మొదటిగా మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ సెలబ్రేటింగ్ ప్లేస్ మధుర. శ్రీకృష్ణ జన్మస్థలమైన మధురలో బృందావనంలో హోలీ వేడుకలు అంబరాన్ని అంటుతాయి. అక్కడ ప్రజలు హోలీని 16 రోజుల పాటు జరుపుకుంటారు. సంప్రదాయ పద్ధతుల్లో ఆచార్య వ్యవహారాలతో పాటు తమకిష్టమైన శ్రీకృష్ణుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ శాంతినికేతన్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం శాంతినికేతన్లో హోలీ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. పెద్దలు, యువకులు రంగు నీళ్లు తెచ్చుకుని చల్లుకుంటూ ఉంటారు. వీధులు కృష్ణుడు మరియు రాధా విగ్రహాల్లో పల్లకిలో ఊరేగిస్తూ కూడా ఉంటారు. నాట్యం చేస్తూ భక్తి పాటలు కూడా పాడతారు. సంప్రదాయ వంటలు, పాయసం మొదలైనవి కూడా చేసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ ప్లేస్ ఉదయ్పూర్. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో హోలీ వేడుకలు కాస్త భిన్నంగా జరుపుకుంటారు. రంగులు జల్లుకోవడం అనేదే మాత్రమే కాకుండా కర్రలను కుప్పగా పోగేసి వీధి చివర్లో లేదా ఖాళీ మైదానంలో దహనం చేయడం కూడా కాస్త కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎరుపు రంగు పొడితో గుండ్రటి వస్తువులను విసురుకుంటూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు వెదజల్లుకుంటూ ఉంటారు. తర్వాత ప్లేస్ రూపానగర్. ఇది పంజాబ్లోని రూపానగర్ లో సిక్కులు భారీ ఎత్తున వేడుకలు చేసుకుంటూ ఉంటారు. ఆనంద్పూర్ సాహిబ్లో అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాన్ని విదేశాల్లో కూడా స్థిరపడిన సిక్కులు కూడా బాగా గ్రేట్ గా జరుపుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ది బర్సానా. ఉత్తరప్రదేశ్లోని బర్సానా హోలీ వేడుకలు మొత్తం దేశంలోనే ప్రసిద్ధి చెందిన ప్లేస్ ఇది. ఇక్కడ హోలీని లాల్ మార్ హోలీగా పిలుస్తారు. స్థానికంగా మార్ అని కొట్టుకుంటూ ఉంటారు. హోలీ రోజున స్త్రీలు కర్రలతో పురుషుల్ని కూడా కొడుతూ ఉంటారు. రాధాకృష్ణ ఆలయంలో సంప్రదాయ నృత్యాలు, భక్తి పాటలు చేసుకుంటూ పాడుతూ ఉంటారు. తర్వాత అహ్మదాబాద్ లో హోలీ వేడుకలు గమ్మత్తుగా ఉంటాయి. హోలీ రోజున కుండలో మజ్జిగ వేసి దాన్ని ఒక త్రాడుతో లాగి సహాయంతో వీధిలో ఎత్తున వేలాడదీస్తారు. యువకులు ఆ కుండను పగలగొట్టడానికి ప్రయత్నిస్తే అమ్మాయిలు వాటిని ఆపేనందుకు రంగు నీళ్లు జల్లుతూ ఉంటారు. ఎవరైనా కుండని పగలగొడతారో అతనికి హోలీ రాజుగా ప్రకటిస్తూ ఉంటారనమాట. ఇది చాలా సరదాగా జరుగుతుంది. నెక్స్ట్ జైపూర్. హోలీ వేడుకలో జైపూర్ నగరంలో ఘనంగా జరుపుకుంటారు. ఏనుగులకు, ఒంటెలకు మరియు గుర్రాలకు వివిధ రంగులు పూసి అలంకరిస్తూ ఉంటారు. ఆ తర్వాత వాటిని వీధుల్లో ఊరేగింపుగా తీసుకొస్తారు. కళాకారులు సంప్రదాయ రాజస్థానీ నృత్యాలను చేస్తూ ఉంటారు. ఏనుగు పరుగు పందాలు, జల్లికట్టు, మరికొన్ని సాహస క్రీడలు అనేది చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. సో చూసారు కదండి, డిఫరెంట్ ప్లేసెస్ ఎక్కడైతే డిఫరెంట్ వేలో హోలీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారో. మీరు ఈ ప్లేసెస్ లో ఎక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారో నాకు చెప్పండి. హోలీ ప్లాన్ మీది. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే మాధురి స్వరైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అవ్వండి. మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ట్రావెల్ అండ్ కల్చరల్ వీడియోస్ మీ ముందు ఉంటాయి. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.